మన ఇండియా మ్యాప్ చూసినప్పుడు ఈ రాష్ట్రాల సరిహద్దులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయనుకుంటాం కదా. కాని మీకు తెలుసా, మన పార్లమెంట్ తలుచుకుంటే జస్ట్ ఒక సింపుల్ ఓటింగ్తో ఈ మ్యాప్ని మొత్తం మార్చేయగలదు. అవును, రండి, ఈ అద్భుతమైన అధికారం వెనుకున్న రాజ్యాంగ రహస్యాలేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అసలు ఒక దేశం లోపల ఉన్న మ్యాపను అది ఒక సింపుల్ ఓటింగ్తో మార్చేయడం సాధ్యమేనా? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ మన భారతదేశంలో దీనికి సమాధానం ఖచ్చితంగా అవును. మరి ఇంతటి పవర్ పార్లమెంటుకు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం. ఈ అధికారం యొక్క మూలాల్లోకి వెళ్లాలంటే మనం మన రాజ్యాంగంలోని మొట్టమొదటి ఆర్టికల్ దగ్గరకే వెళ్ళాలి. అక్కడే మనకు మొదటి క్లూ దొరుకుతుంది. మన రాజ్యాంగంలోని ఫస్ట్ ఆర్టికల్ ఏం చెబుతోందంటే, ఇండియా, దట్ ఈస్ భారత్, షాల్ బీ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఇండియా, అదే భారత్, రాష్ట్రాల యూనియన్గా ఉంటుంది. ఇక్కడ యూనియన్ అనే పదం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మన రాష్ట్రాలేవి ఒక ఒప్పందం మీద సంతకం చేసి దేశంలో చేరలేదు. అవి మొదటినుంచి ఈ దేశంలో అంతర్భాగాలే. ఇప్పుడు చూడండి, యూనియన్ ఆఫ్ స్టేట్స్కి ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్కి మధ్య ఉన్న తేడా ఏంటంటే, ఫెడరేషన్ అనేది రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం. అంటే వాళ్లు కావాలంటే విడిపోవచ్చేమో. కాని యూనియన్ అలా కాదు. ఇక్కడ రాష్ట్రాలకు దేశం నుంచి విడిపోయే హక్కు అస్సలుండదు. అందుకే ఏ రాష్ట్రం కూడా మన దేశం నుంచి విడిపోవడమనేది జరగని పని. ఈ కాన్సెప్ట్ని ఒకే ఒక వాక్యం అద్భుతంగా చెప్తుంది. అదేంటంటే, అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. అంటే విడదీయలేని యూనియన్లో నాశనం చేయగల, అంటే మార్చగల రాష్ట్రాలున్నాయన్నమాట. దేశమొక్కటే దాన్ని ముక్కలు చెయ్యలేం, కాని లోపల ఉన్న రాష్ట్రాల స్వరూపాన్ని మార్చొచ్చు. సరే, యూనియన్ని విడదీయలేం, కాని కొత్త ప్రాంతాల్ని చేర్చుకోవచ్చా? దానికి సమాధానం ఆర్టికల్ 2లో ఉంది. ఇది ఒక పజిల్లో కొత్త ముక్కను అతికించినట్లే అన్నమాట. పార్లమెంట్ మన దేశంలోకి కొత్త రాష్ట్రాలను చేర్చుకోవచ్చు. మీకు గుర్తుందా, 1975లో సిక్కిం మన దేశంలో పూర్తిస్థాయి రాష్ట్రంగా ఎలా కలిసిందో? అది దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇప్పుడు మనం అసలు మ్యాటర్కి వస్తున్నాం. దేశం లోపల మ్యాప్ని మార్చేసే అసలైన పవర్ ఆర్టికల్ 3. దీన్ని పార్లమెంట్ చేతిలోన్న ఒక కత్తెర, ఒక ఎరేజర్లా ఊహించుకోవచ్చు. ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్ ఏమేం చేయగలదో చూడండి. ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఏదైనా రాష్ట్రం ఏరియాని పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు. సరిహద్దులను మార్చేయొచ్చు. చివరికి ఒక రాష్ట్రం పేరును కూడా మార్చేయగలదు. చూసారా ఎంత పవర్ఫుల్లో? మరి ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఫస్ట్, రాష్ట్రపతి ముందస్తు అనుమతితో పార్లమెంట్లో ఒక బిల్లు పెడతారు. తర్వాత ఆ బిల్లుని అభిప్రాయం కోసం ఏ రాష్ట్రం మీదైతే ప్రభావం పడుతోందో ఆ రాష్ట్ర శాసనసభకు పంపిస్తారు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. రాష్ట్రం చెప్పే అభిప్రాయంతో పార్లమెంటుకు అస్సలు సంబంధం లేదు. వాళ్లు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేంద్రం తన పని తాను చేసుకుని వెళ్ళిపోవచ్చు. అయితే ఆర్టికల్ 3కి ఇంత పవర్ రావడానికి అసలు కారణం, ఆ రహస్యం ఆర్టికల్ 4లో దాగి ఉంది. అదే ఈ మొత్తం ప్రాసెస్ని చాలా సింపుల్ చేసేస్తుంది. దీన్ని ఒక ఉదాహరణతో చెప్తాను. రాజ్యాంగంలో చాలా మార్పులు చేయడానికి స్పెషల్ మెజారిటీ అనే ఒక పెద్ద కష్టమైన తాళం కావాలి. అంటే ఓటింగ్లో పాల్గొన్న వాళ్లలో 3/2 మంది సపోర్ట్ చేయాలి. కాని ఒక రాష్ట్రం సరిహద్దులు మార్చడానికి మాత్రం సింపుల్ మెజారిటీ అనే చాలా తేలికైన తాళం చాలు. అంటే హాజరైన వారిలో 50% కంటే ఒక్కరు ఎక్కువ ఓటు వేసినా సరిపోతుంది. అవును, మీరు విన్నది కరెక్టే. జస్ట్ 51%. ఆ ఒక్క నంబర్తో పార్లమెంట్ ఒక కొత్త రాష్ట్రాన్ని సృష్టించగలదు లేదా ఉన్న రాష్ట్రాన్నే మార్చేయగలదు. ఈ ప్రాసెస్ ఎంత సింపులో, ఈ పవర్ ఎంత పెద్దదో ఈ ఒక్క సంఖ్య మనకు చెప్తుంది. సరే, ఈ అధికారం ఎలా పనిచేస్తుందో చూశాం. కాని దీనివల్ల కలిగే పరిణామాలేంటి? దీని వెనుక ఉన్న అస్సలు ఉద్దేశమేంటి? ఇప్పుడు దీనికి సంబంధించిన 3 ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. మొదటిది మనం ముందే అనుకున్నదే, దేశ సమగ్రత అన్నింటికన్నా ముఖ్యం. అదే ఇండిస్ట్రక్టబుల్ యూనియన్. దేశాన్ని ఎవ్వరూ ముక్కలు చేయలేరు. కాని దేశం లోపలున్న రాష్ట్రాలను, అంటే డిస్ట్రక్టబుల్ స్టేట్స్ని పరిపాలనా సౌలభ్యం కోసం అవసరాన్ని బట్టి మార్చొచ్చు. ఇక రెండోది అడ్మినిస్ట్రేటివ్ ఫ్లెక్సిబిలిటీ, అంటే పరిపాలనలో సౌలభ్యమనమాట.
కాలం మారుతున్న కొద్దీ వచ్చే రాజకీయ, సామాజిక లేదా పరిపాలనా అవసరాలను బట్టి కొత్త రాష్ట్రాలను సృష్టించుకునే వెసులుబాటు మన రాజ్యాంగం కల్పించింది. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పవర్ బ్యాలెన్స్ను క్లియర్గా చూపిస్తుంది. ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తును డిసైడ్ చేసే ఫైనల్ అథారిటీ ఆ రాష్ట్రం చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. సో పవర్ బ్యాలెన్స్ ఎప్పుడూ సెంటర్ వైపే ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. ఒక దేశం మ్యాప్ని ఇంత సులభంగా మార్చగల ఈ అసాధారణ అధికారం దేశానికి, దాని రాష్ట్రాలకు మధ్య ఉండే ఆ సున్నితమైన బంధాన్ని, ఆ పవర్ బ్యాలెన్స్ని నిజంగా ఎలా ప్రభావితం చేస్తుంది?